నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథ ఆమె జీవితం 3వ భాగము. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, చిత్రం మొదటి కాఫీ వచ్చింది. చిత్రసీమలోని ప్రముఖులను, పంపిణీదారులను పిలిచి రివ్యూ చూపించారు. సుభద్ర, సంధ్య, రవీంద్ర కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరో బాగానే చేసింది. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా అంటే నవరసాలు ఉండాలి. నీకు మంచి టేస్ట్ ఉంది అని సత్యానందంని ఇలా చూసిన వాళ్ళంతా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. ఈ చిత్రంలో శృంగారం లేదు, హాస్యం లేదు. 2 డ్యూయట్లు, ఏ 10 నిమిషాలు కామెడీ పెట్టి రిలీజ్ చేయి, కాసుల వర్షం కురుస్తుంది అన్నారు సత్యానందం గురువు రాజారావు. రాజారావు మాట విన్నాక సత్యానందంకి ఉత్సాహం వచ్చింది. సత్యానందం, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత మన మేనేజర్ని అడిగి తీసుకో, ఏదోలా చేసి పిక్చర్ రిలీజ్ చెయ్యి అని చెప్పి నిర్మాత భూషణం వెళ్ళిపోయాడు. సత్యానందం పాటలు రాసే రచయితకి ఫోన్ చేసి డ్యూయట్ సాంగ్స్కి రాసి ఇమ్మని చెప్పాడు. అందులో వర్షంలో చేసే సాంగ్ అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఈ చిత్రానికి మాటలు రాసే వ్యక్తిని పిలిపించమని చెప్పాడు. కొంతసేపటికి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్, ఆ రచయిత గారు ఊటీలో ఉన్నారంట సార్, ఎవరి చిత్రానికో పని చేస్తున్నారట సార్ అని చెప్పాడు. సినిమాలకి కామెడీ సీన్స్ అతనే బాగా రాయగలడు. చాలామంది కేవలం కామెడీ సీన్స్ అతనితోనే రాయించుకుంటున్నారు. సత్యానందం చిరాగ్గా పచారులు చేస్తుంటే సంధ్య వచ్చింది. సార్, ఈ రవీంద్ర కామెడీ సీన్స్ రాస్తాడండి. ఇతనా? అవునండి, ఇతగాడి కథలు చాలా చదివాను, బాగా రాస్తాడండి. సత్యానందం సంశయిస్తుంటే, సార్, ఒక్కసారి అవకాశం ఇప్పించండి, బాగా రాయకపోతే మానేయగలడు దీనంగా అడిగింది. సరే, అతన్ని పిలు, నువ్వు ఇంతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి అని సంధ్య భుజం మీద తట్టి అన్నాడు సత్యానందం. సంధ్య వెళ్ళి రవీంద్రను తీసుకువచ్చింది. రవీంద్ర గంటలో 8 పేజీలు వ్రాసి సత్యానందంకిచ్చాడు. సత్యానందం అది చదివి బాగా రాశావని మెచ్చుకున్నాడు. మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి చెప్పుతానని రవీంద్రను పంపించేశాడు సత్యానందం. రవీంద్ర వెళ్ళాక సంధ్య వచ్చింది. ఓకే ఓకే, అతను ఎవరైనా కానీ అతనికి అవకాశం ఇమ్మంటావు, అలాగే ఇస్తాను. అయితే ఒక షరతు. ఏమిటది అడిగింది సంధ్య. నాకు నువ్వు కావాలి, ఒక్కసారి నా కోరిక తీర్చు, నీ ప్రియుడికి అవకాశం ఇస్తాను అని ఆమె నడుం మీద చెయ్యి వేసి తన వైపుకు హత్తుకున్నాడు. సంధ్య ఏం మాట్లాడలేదు, అతన్ని వారించలేదు. చెప్పు, నీ ప్రియుడి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నువ్వు అవును అను, నా తర్వాతి పిక్చర్కి కథ మాటలు అతనే రాస్తాడు అని సంధ్యను మరింత గట్టిగా హత్తుకుని ఆమె మోముపై ముద్దులు పెట్టసాగాడు. సంధ్య అతని కౌగిలి నుంచి వేరే ఏం మాట్లాడకుండా వచ్చేస్తుంటే వెనుక నుండి సత్యానందం అన్నాడు, బాగా ఆలోచించు సంధ్య, రాత్రికి కారు పంపుతాను. ప్రస్తుతం ఇక్కడ వస్తువు ఆడది. అందాన్ని ఆరాధించే వాళ్ళకన్నా అందాన్ని అనుభవించే వాళ్లే తనకు తారసపడుతున్నారు. బహుశా ఈ రంగం అటువంటిదేనేమో. ఈ రోజుల్లో ఎవరైనా ఎవరికైనా ఎందుకు సహాయపడతారు? ఏదో ఒక స్వార్థపు ఆలోచన లేకపోతే రవీంద్రకు ఎలాగైనా ఈ అవకాశం వచ్చేటట్టుగా చూడాలి. అలా అయితే సంధ్య సత్యానందం కోరిక తీర్చాలి. ప్రేమావేశంలో, మోహంలో మొదటిసారి తన అందాలు ప్రియుని ముందు పరిచింది. తల్లి మాట కాదనలేక రెండోసారి మనసు చంపుకుని అయిష్టంగా తన శరీరాన్ని భూషణంకి అప్పగించింది. రవీంద్ర కోసం 3వసారి సత్యానందంకి తన అందాలతో విందు చేయాలని నిర్ణయించుకుంది సంధ్య. రాత్రి 7 గంటలకి కారు వచ్చింది. సుభద్ర షాపింగ్కి వెళ్తానంటే కావాలని రవీంద్రను కూడా పంపించింది. ఈ విషయం తల్లికి తెలిసినా రవీంద్రకు తెలియకూడదని ఆమె ఆలోచన. వెల్కమ్ సంధ్య, వెల్కమ్. సత్యానందం సంధ్యను సాదరంగా ఆహ్వానించాడు. సంధ్య నవ్వలేక నవ్వుతూ సత్యానందం దగ్గరికి వెళ్ళింది. సత్యానందం 2 చేతులతో ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. స్త్రీ జీవితంలో ముఖ్య ఘట్టం వివాహం, తర్వాత శోభనం. ఆ 3 రాత్రులు భర్త కౌగిలిలో కరిగిపోవలసిన కన్యతనం. 3 రాత్రులు 3 వ్యక్తుల కౌగిలిలో నలిగిపోయింది. మొదటి వ్యక్తి ప్రేమతో, రెండవ వ్యక్తి కోరికతో, 3వ వ్యక్తి స్వార్థంతో. పాట చిత్రీకరణ జరుగుతుంది. గ్రౌండ్ అంతా 4 లారీలలో బంతిపూలు తెచ్చి పేర్చారు. వాటి మీద హీరో హీరోయిన్ దొర్లాలి.
సంధ్య డ్రెస్ పూర్తిగా మారిపోయింది. జానుడు బెత్తడు నిక్కరు వేసుకుంది. అది నిక్కరు అని తెలియకుండా ఉండటం కోసం రంగురంగుల రిబ్బన్లు పూసలు తగిలించారు. గుండెల మీద బ్రా, దానికి రిబ్బన్లు పూసలు తగిలించారు. గుండీలు లేని ఉల్లిపొర లాంటి పొడవైన షర్ట్ వేసుకుంది. సంధ్యను బాగా మేకప్ చేశారు. మేకప్లో ఆమె మరింత గ్లామర్గా ఉంది. ఆ గొప్పతనం మేకప్ మేనది. మేకప్ మేన్ల ఇష్టాయిష్టాల మీద హీరోయిన్ల అందచందాలు మారుతుంటాయి అంటుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా మేకప్ మేన్ ఏం చేసినా ఊరుకోవాలి. అతను మేకప్ పేరుతో నడుం మీద, జబ్బల మీద ఎక్కడెక్కడో చేతులు వేసి ఏం చేసినా ఊరుకోవాలి. తప్పదు మరి. కొందరు అరటిపండు తింటే మరికొందరు తొక్క అయినా తిందామని చూస్తారు. ఒక స్టేజికి వచ్చిన తారలు ఈ బాధ భరించలేక వాళ్లకు వాళ్లే మేకప్ వేసుకుంటారు. అసిస్టెంట్గా ఆడవాళ్లను పెట్టుకుంటారు. మరి సంధ్యకు ఆ స్టేజీ రాలేదు. పాట చిత్రీకరణ ముఖ్యంగా హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయటం, ఆమె గుండె కదలికలు, మడతపడ్డ నడుం, తొడలు కెమెరాలో బంధిస్తున్నారు. నృత్య దర్శకులు రెచ్చిపోయి సంధ్యను ఆడిచేస్తున్నారు. ఈ డ్రెస్ వేసుకుంటాను, ఈ డ్రెస్ వేసుకోను లాంటి డైలాగులు చెప్పటం లేదు. అవన్నీ తన తల్లి సుభద్ర చూసుకుంటుంది. ఇక తల్లి చెప్పినట్లే నడుచుకోవాలని సంధ్య నిర్ణయించుకుంది. రవీంద్రతో కామెడీ సీన్స్ రాయించాడు సత్యానందం. యూనిట్ వాళ్ళు బాగా అనుభవం ఉన్న రచయితలా రాశారని మెచ్చుకున్నారు. రవీంద్ర రచనలు చదివి అతగాడి వైపు ఆకర్షితురాలైంది సంధ్య. అతనంటే అభిమానం పెంచుకుంది. మనసులో అతని రూపాన్ని చిత్రించుకుంది. జీవితాన్ని అతనితో పంచుకోవాలని అనుకుంది. అందుకే ఆ రోజు అతన్ని ఆపలేదు సరికదా, సహకరించింది. తీసింది ఒక్క పాట అయినా సగం పాట వర్షంలో తీశారు. ఇంకో హీరోయిన్లో చూడవలసిన అందాలు ఏమైనా మిగిలి ఉంటే అవి తడి దుస్తుల మాటున చూపించటం జరిగింది. ఆ పాటలో అటువంటి డ్రెస్ వేసుకుని, అందులోనూ అవుట్డోర్లో యూనిట్ సభ్యులు షూటింగ్ చూడటానికి వచ్చే జనం మధ్య అంగాంగాలు కావాలని కదిలిస్తూ నటించటం అంటే సంధ్యకు తల తీసేసినట్లు అయ్యింది. ఆమె అందాల వైపు అందరూ ఆబగా చూస్తుంటే చిరాకు వేసింది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు బయట జారితే గపుక్కన తీసి కప్పుకునేది. అందరూ కళ్ళప్పగించి మరీ చూస్తారు. షార్ట్ గ్యాప్లో భుజాలు నిండుగా శాలువా కప్పుకుని రవీంద్ర దగ్గరకొచ్చి, ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తావు అంది కుర్చీలో కూర్చుంటూ. అలా చూడు, నీవైపు ఎంతమంది చూస్తున్నారో. వాళ్ళు చూడగాలేనిది నేను చూస్తే నీకు తప్పొచ్చిందా అన్నాడు రవీంద్ర. వాళ్ళు అలా చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అనిపిస్తుంది, చాలా బాధగా. నువ్వు నా సొంతం కావాలి. నీ అందచందాలు నేనే ఆరాధించాలి, నేనే ఆరగించాలి. అయితే నీవు సినిమా మనిషివి. సినిమాకి వచ్చే వ్యక్తిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలా చేయకపోతే నువ్వు సినిమాలకి పనికిరావు అన్నాడు రవీంద్ర. అయితే నేను సినిమాలు మానేస్తాను అంది సంధ్య. నువ్వు మానలేవు. ఎందుకని? నీ ఇష్టాయిష్టాలు నీ చేతుల్లో లేవు చిన్నగా నవ్వి అన్నాడు రవీంద్ర. లేదు, నేను ఇవన్నీ వదిలి నీతో వచ్చేస్తాను అంది సంధ్య. నిజానికి నీకు సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినా మీ నాన్నగారిని ఒప్పించి ఇలా వచ్చేదానివి కాదు అన్నాడు రవీంద్ర. సంధ్య ఏం మాట్లాడలేకపోయింది. రవీంద్ర చెప్పింది నిజం. తనలో అంతర్లీనంగా సినిమాలో నటించాలనే కోరిక ఉండబట్టే ఆ రోజు తండ్రిని ఒప్పించింది. లేకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మధ్య మధ్యలో తల్లి చెప్పే తీయని మాటలు, గాలిలో కట్టిన మేడలు చూసి తను ఏదేదో ఊహించేసుకుంది. అందుకే తల్లి మాట ప్రకారం భోషణం కోరిక తీర్చింది. నిండా మునిగాక చలేమిటని రవీంద్ర కోసం సత్యానందం దగ్గర పడుకుంది. ఇంత జరిగాక ఇంకా వెనుదిరగటం దేనికి?